ఇదిగో చూడండి మావా, నేను పొద్దున్నుంచి చేసిన పనంతా ఈ చిన్న మిస్టేక్ వల్ల పోయింది. అసలు ఎందుకు చేస్తానో కూడా తెలియలేదు. సో హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మనకి ఒక చిన్న పని అవుతుందన్నమాట. సో ఆ పని ఏంటంటే ఇదిగో ఈ కనపడుతుందిగా, సో దీన్ని తీసుకెళ్ళి మనం చిన్న పని అయితే చేసేయాలన్నమాట. ఆ పని ఏంటనేది ఇప్పుడు చెప్తాను, చూపిస్తాను మీకే. ఎందుకంటే మనం అంటే రీసెంట్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, మన మొక్కజొన్న అయితే పైనుంచి జూట్ చేస్తుంటే మొక్కజొన్న పొత్తులు వస్తున్నాయి. వర్షం ఒకటి మా కళ్ళకి కొడుతుంది, అందుకే నేను కెమెరా వస్తుంది చూడలేకపోతున్నాను. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఆ జొన్నలోకి పందులు వస్తున్నాయి మావా, అంటే ఊర్లో తిరిగే పందులు కాదు. అమ్మ వెనకాల పెద్ద ఫారెస్ట్ గుట్ట కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఆ గుట్టలో పందులు ఉంటాయి, అడవి పందులు. సో అవి వచ్చేసి మొక్కజొన్న మొత్తం పాడేస్తాయి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చుట్టూరు అంటే వైరింగ్ అయితే వేయాలన్నమాట, వైర్ వేయాలి. సో వైర్ వేస్తే ఏమైందంటే అంటే నైట్ టైంలో కొంచెం షాక్ ఇట్లా పెట్టినాం అనుకోండి, సో పందులు అనేది లోపలికి రావు. బట్ షాక్ పెట్టడం కూడా తప్పే, ఎందుకంటే అప్పుడప్పుడు రిస్క్ అవుద్ది, చాలా రిస్క్ అవుద్ది, కొంచెం కాదు. కానీ ఇప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా పెట్టాలి. ఐ థింక్ ఎవరికైనా సోలార్ ఉంటే సోలార్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన చేనులోకి అడవి పందులు రాకుండా చేయడానికి ఒకే ఒక్క ప్రయోగం మావా, అదే ఈ కట్టెలతో. సో ఈ 2 కట్టెలు కాదు, ఇంకా చాలా కట్టెలు కావాలి. కానీ ప్రస్తుతానికి అయితే 2 కట్టెలు నరికి అండ్ ఏం చేయాలో మీకు చూపిస్తాను. సేమ్ అలాగే మన చేను చుట్టూ చేసామనుకోండి, ఒక్క అడవి పంది కూడా అసలు మన చేనులోకి అనేది రానమాట. సో మీకు చేస్తూ చూపిస్తాను. మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే చూసి తెలుసుకోండి, అడవి పందులు రాకుండా చేనులోకి. మా అంటే ఒక 5 minutes వీడియో కదా మా, చూస్తే మీకు కూడా తెలిసిపోయింది. తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం తిట్టమాకండి మావ నన్ను, జస్ట్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తెలుసుకోండి అంతే. ఇక్కడ ఉంది మావ. సో ఈ కట్టెన్ అనేది అంటే మూడు ముక్కలు చేసుకోవాలి. ఇక్కడికొకటి అండ్ ఇక్కడికొకటి, ఆ పైనది కిందికి, అంటే మొత్తం 3 కట్టెలు చేసుకున్నాం అనుకోండి. చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి మావ, 2 కట్టెల్ని 6 కట్టెలు అయితే వేసిన. సో ఇప్పుడు ఆ జొన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చూపిస్తాను దాని చుట్టూ ఎలా వేయాలనేసి. ఇప్పుడే కట్టెలు అయితే వేసినాం మావ. అదిగో అక్కడ కనిపిస్తుంది, అక్కడొకటి అండ్ ఇక్కడొకటి అండ్ ఇట్లా అక్కడ నుంచి ఈ చివరి వరకు మొత్తం అయితే కట్టెలు వేసేసాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గడపర అండ్ గొడ్డలు ఉంది కదా, 2 తీసుకొచ్చుకొని వచ్చేసి చిన్నగా అంటే పొడుస్తూ ఆ కట్టెని వేసి కొడుతూ అంటే బిగించాలన్నమాట, గట్టిగా పాతాలి. లైక్ కరెక్ట్గా చెప్పాలంటే కట్టెలని పాతాలి. పాతిన తర్వాత దానికి వచ్చేసి మన దగ్గర ఉన్న వైర్ ఉంటుంది కదా, సో ఇనుపది మావ. మళ్ళీ వైర్ అంటే నార్మల్గా ప్లాస్టిక్ అనుకున్నారు ఆయన, ఇనుప వైర్ అనేది చుట్టూ చాపాలన్నమాట. చాపిన తర్వాత దానికి కరెంట్ షాక్ పెడితే సరిపోయింది, పందులు అనేవి లోపల రావన్నమాట. సో కొంచెం దూరం ఉండి చేసుకోవాలి పని, ఎందుకంటే కరెంట్ కదా, మళ్ళీ ప్రాణాలు విషయాలు ఉంటాయి. ఇక చూస్తున్నారు మావ. సో కట్టెన అనేది ఇలా వాతాలన్నమాట. సో ఈ గొడ్డలతో అండ్ ఈ గుణపం సమయంతో సో ఇట్లా వాతాలి. చుట్టూ నేను వాతాను, వాతిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మా. ఫైనలీ అయితే ఇదిగో ఈ 2 వాటితో యుద్ధం అయితే అయిపోయింది. సో అంటే పని అయిపోయింది. ఇప్పుడు మన పని ఏంటంటే చూపిస్తాను. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఈ వైరు. సో ఈ వైర్ని తీసుకెళ్ళి మనం ఇంతకుముందు పాతినాం చూడు కట్టెలు, సో వీటికి మొత్తం చుట్టుకొని రావాలన్నమాట చుట్టూరుగా. సో నేను ఎక్కడెక్కడ పాతానో ఏమేం చేశాను అనేది సో అది మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఆ పాతిన కట్టెలు ఉన్నాయి కదా, సో వాటి దగ్గరికి వెళ్దాం. అది కూడా ఈ తీగ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇదిగో మా ఎట్టకేళ్ళకి పని అయితే అయిపోయింది. సో ఇప్పుడే మొత్తం కంప్లీట్ చేశాను. సో మీకు చూపిస్తాను నాకండి. ఇదిగో ఇక్కడ వైర్ ఉందిగా, అంటే అంత వైర్లో ఆ కొంచెం మిగిలింది. సో ఇట్లా కట్టె ఉంది కదా, సో దీన్ని కట్టుకొని సో ఇలా అని ఇట్లా మీకు వైర్ సరిగ్గా కనిపిస్తుంది లేదా, అక్కడ చివరిలో ఇంకో కట్టె కనిపిస్తుంది కదా వైరు. సో అలా ఉంటుందన్నమాట. సో అలా కడతాం. సో ఫైనలీ ఎట్టకేళ్ళకి పని అంతా కంప్లీట్ చేస్తాను. సో వీడియో నచ్చితే వీడియోకి తెలియజేయండి. అట్లాగే ఛానల్కి ఎవరైనా కొత్త చూసుకుంటారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏమైనా నాకు తెలిసినవి ఉంటే మళ్ళీ చేసి పెడతాను. అప్పటి వరకు బాయ్ బాయ్.